అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని అమ్మవారి కృపా కటాక్షాలు రామయ్యంపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలతో కూడా ఉండాలని సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా తెలిపారు. రామయ్యంపేట పట్టణంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి మాత దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సీ బాలరాజు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఆలయ ప్రాంగణాన్ని మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేసే విధంగా చర్యలు చేపట్టారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో రవికుమార్, మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, 7వ వార్డు కౌన్సిలర్ నాగరాజులు మాట్లాడుతూ ఉజ్జయిని మహంకాళి ఆలయం బ్రహ్మోత్సవాలు, ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, స్థానిక నాయకుల సహకారంతో దేవాలయంలో అన్ని వసతులు భక్తులకు ఇబ్బందులు లేకుండా కల్పించడం జరిగిందని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ, వడిబియ్యం కార్యక్రమాలు చేపట్టినట్లు ఈవో రవికుమార్ తెలిపారు. అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లేనని అమ్మవారి కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ దేవాలయ అభివృద్ధి చేపట్టడం జరుగుతుందని, మైనంపల్లి నూతన సొంత నిధులను కేటాయించి దేవాలయ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, దేవాలయాలతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో మైనంపల్లి కుటుంబం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, కౌన్సిలర్ నాగరాజ్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి, మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్మన్ నవనీత గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రామయ్యంపేట మున్సిపాలిటీలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవంలో పాల్గొన్న మా కౌన్సిల్ మెంబర్లు మరియు కమిటీ మెంబర్లు మరియు రామపేట మండలందరికీ పేరు పేరున నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టు, అమ్మ ఆశీర్వాదం ఉంటేనే మనం ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో జీవిస్తామని చెప్పిన నమ్మకం. ప్రతి ఒక్కరు ఈరోజు అన్ని కమిటీల నుంచి ఘనంగా బోనాలు ఊరేగింపు అమ్మవారికి ఆనందంగా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ మంచి ఆరోగ్యాలు ఉండాలని చెప్పి మనం ప్రతి ఒక్క పట్టణంలోని కూడా జరుపుకుంటా ఉన్నాము. దీనికి మా ఈరోజు రామపేట పట్టణంలో జరిగే ఈ బోనాల ఊరేగింపు మరియు ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో అన్ని అమ్మవార్ల దగ్గరికి మా గౌరవ ఎమ్మెల్యే గారు మైనంపల్లి రోహిత్ గారి సమక్షంలో కూడా పట్టణ ప్రజలకు ఘనంగా స్వాగతం పలికి ఆరోగ్యాలు ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ప్రజలకు మరియు యొక్క మైనంపల్లి కుటుంబానికి అందరికీ ఉండాలని చెప్పి కోరడం జరిగింది. ఈ యొక్క బోనాల శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లలతో ప్రతి ఒక్క ఇల్లు కలకలలాడుతుంది. ఈరోజు అందరికీ ఆ తల్లి యొక్క ఆశీర్వాదమైన ధనము, ధాన్యము, పాడి పంట అందరికీ ఉండాలని ఆ తల్లిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణం ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. మరొకసారి అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాత్రే నమః. ఓం శ్రీ మహాకాళియే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం మరియు మండలంలో వెలసి ఉన్నటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభమై 10వ తేదీ వరకు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు అమ్మవారికి నజర్ బోనం సమర్పణ, అలాగే కడప పూజ, తొట్టెల ఊరేగింపు, అలాగే భక్తుల పోతరాజుల కోలాహలంతో అమ్మవారికి బోనాల సమర్పణ, అలాగే అమ్మవారికి మొక్కులు, ఒడిబియ్యాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో అత్యంత ఆనందోత్సవాలతో రామాయంపేట పట్టణం నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా తరలి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నిరంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరుగుతూ ఉన్నది. అలాగే స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు అందరూ కూడా అమ్మవారి సేవలో వారి అవకాశానుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
చేస్తున్నారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఇటు ట్రాఫిక్ చర్యలకు బందోబస్తు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు, అలాగే ఆలయం పరిసరాల్లో పరిశుభ్రత అనేటువంటి పనులకు గాను మున్సిపల్ శాఖ వారు, అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంటు మండల ఆఫీస్ వారు అందరూ కూడా అన్ని శాఖల సమన్వయం